సార్ మీరు ఇప్పుడు గజపతి నగర్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశ సారాంశం షార్ట్లో అంటే 3 కూటములతో సంబంధించినటువంటి సమావేశం ఏ విధంగా జరిగింది? అయితే ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరినీ కూడా ఒక డయాస్ మీద తీసుకొచ్చి మా తాలూకు ఐక్యత అనేది ప్రజానీకరణ చూపిస్తూ రానున్న ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ కూటమి అభ్యర్థి అయినటువంటి నేను కొండపల్లి శ్రీనివాస్ సైకిల్ గుర్తుపై ఓటేయించాలనేది వాళ్ళ తాలూకు క్యాంపెయిన్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరూ నాకు బలపరుస్తూ ఈ ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో 35 రోజుల్లో రానున్న ఎన్నికల్లో విజయం చేకూర్చేలాగా పనిచేయాలని కోరుతూ ఈ సభ నిర్వహించడం జరిగింది. అయితే గత 40 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు అభివృద్ధి అనేది కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలోనే జరిగిందనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు 94 నుంచి 2004లో ఎంత అభివృద్ధి జరిగిందనేది రాష్ట్రానికి తెలుసు, మీ అందరికీ తెలుసు. అలాగే 14 నుంచి 19 వరకు రాష్ట్రం తాలూకు అభివృద్ధి ఏ రకంగా జరిగిందనేది కూడా మీ అందరికీ తెలుసు. అలాగే కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో అభివృద్ధి ప్రధానమైన లక్ష్యంగా, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అవసరమనే ఆలోచనతో ఒక సమిష్టమైన ఒక ఉమ్మడి ప్రణాళికతో ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో రానున్న ఎన్నికల్లో వెళ్తున్నాము. ఖచ్చితంగా యావత్ ప్రజానికం కూడా రాష్ట్రం తాలూకు దిక్సూచి, రాష్ట్రం తాలూకు విజను, మంచి విజను, భావితరాలకు మంచి విజను రావాల్సిన ఆలోచనతో ఈరోజు రాష్ట్రం ముందడుగేసి కూటమిగా ఏర్పడి యావత్ ప్రజానికంకి కోరుతూ మీరందరూ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించే దిశగా మీరు పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నేను మీ ముందు ఉన్నానని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది చూసాం కదా, ఏదైతే కూటమికి సంబంధించి ఇటు విజయనగరం పార్లమెంటరీ వ్యాప్తంగా కావచ్చు, లేదంటే పార్లమెంటరీకి సంబంధించి నియోజకవర్గాల వారికి కూడా ఉమ్మడి అభ్యర్థులు అంటే ఇటు జనసేన, అదేవిధంగా టీడీపీ, అదేవిధంగా బీజేపీ ఐక్యతను చాటే విధంగా అయితే కనుక విస్తృత స్థాయిలో ఈ ఆత్మీయ సమావేశాలు ముందుకు నిర్వహిస్తూ వెళ్తున్నామని చెప్తున్నారు. ఏదైనా కూడా రానున్న ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటరీకి సంబంధించి తెలుగుదేశం జెండా, అదేవిధంగా జనసేన, బీజేపీని జెండాల ఐక్యత జెండా ఎగరేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. ఇటు పరిస్థితుల్లో కూడా ఓటమిని చవిచూడకుండా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పి ఇటు ఎంపీ, అదేవిధంగా గజపతి నగరం సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇద్దరు కూడా తెలుగుదేశం కూటమితో వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఘంటాపథంగా తమ గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తూ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రసాద్, ఎంపీ గజపతి నగరం నియోజకవర్గం నుంచి.